ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. శుభోదయం. దేవుని కృప కనికరముల కొరకై దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన యొక్క విశ్వాసము, ప్రార్థన యొక్క నిరీక్షణ, ప్రార్థన యొక్క సాఫల్యత ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మానవులు తన శ్రమలో, తన ఆపదలో, తన కష్టంలో, ఇబ్బందుల్లో, అవసరతల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన ఆలయములో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని కీర్తనకారుడు తన అనుభవంలో చెబుతున్నాడు, సాక్షిగా ఇస్తున్నాడు. నా మొర్ర ఆయన ఆలకించాడు అని చెబుతున్నాడు. నా ప్రార్థనలు అంగీకరించాడు. ఎందుకనంటే నేను ఆయన మందిరములో, ఆలయములో నేను మొర్రపెట్టాను. నాకు శ్రమ వచ్చినప్పుడు లోకం వైపు చూడకుండా, సమాజంలో వైపు చూడకుండా, ఈ యొక్క ప్రకృతిలో, ఈ యొక్క సమాజంలో ప్రయత్నాలు చేయకుండా దేవుని సన్నిధికి చేరుకున్నాను. దేవుని మీద ఆధారపడ్డాను. ఆయన ఆలయంలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని వారలారా, మీరు కూడా దేవుని ఆలయానికి చేరుకోగలరా? దేవుని సన్నిధికి రాగలరా? దేవుని మందిరంలో ప్రార్థించగలరా? మీ ప్రతి ప్రయాసలో, మీ ప్రతి అవసరతలో, మీ ప్రతి ప్రయత్నానికి దేవుని సన్నిధిని మీరు కోరుకొని దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ద్వారా దేవుడు తప్పక మీ మనవులు ఆలకిస్తాడని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఆలోచించండి, ప్రయత్నించండి. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోండి. ఎంతోమందిని నేను సాక్షిగా చూపగలను. మా మందిరంలో ప్రతిదినం వచ్చి దేవుని మందిరంలో ప్రార్థనలు చేసుకుంటారు. కొందరు వారం వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకుంటారు. వారి సమయాన్ని కేటాయించుకొని దేవాలయంలో ప్రార్థన చేస్తారు. తద్వారా దేవుడు చేసిన మేలులు కోకొల్లలుగా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీరు కూడా దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థించండి. ప్రభు ఒక అద్భుతాన్ని జరిగించాలని కోరుకోండి. ఆయన వింటాడు, తప్పక జరిగిస్తాడు. అలా దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యము, అలాగే అనేక అద్భుతాలు జరిగించునుగాక. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. దేవా, నీ పరిశుద్ధాలయములో, నీ సన్నిధిలో, నీ మహిమ నిలిచే చోటులో మేము చేరుట ద్వారా, మీ ఆలయములో ప్రార్థించుట ద్వారా మా మనవులు ఆలకిస్తావని, మా ప్రార్థనలకు జవాబులు ఇస్తావని మీరు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. అలాగే నీ భక్తుల జీవితాల్లో ఎంతోమందికి అలాంటి సమాధానాన్ని, జవాబులను, పరిష్కారములను, దీవెనలను ఇస్తున్నందుకై స్తోత్రాలు. అయ్యా, ఎవరెవరైతే బాధలో, శ్రమలో, ఇబ్బందులో, అవసరతలో ఉంటూ ప్రార్థన చేస్తున్నారో మీ సన్నిధిని ప్రార్థించుట ద్వారా నిశ్చయముగా వారి జీవితంలో అద్భుతములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రభువా, మీ కనికరముతో నింపి కార్యములు జరిగించండి. నీ బిడ్డలు అది పొందుకుని మీ సాక్షులుగా ఉండేటట్లుగా అనుగ్రహించి, తద్వారా మీ మహిమగల మందిరానికి మీరే సాక్ష్యం తెచ్చుకొనుమని, సమాజము ద్వారా ప్రజలలో దాన్ని ప్రకటింపబడేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని మందిరంలో నుండి మిమ్మల్ని దీవిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.